శివ బిందుకు లొకేషన్ పంపిస్తాడు. బిందు కోసం అని చెప్పేసి శివ బయటికి వస్తాడు. బిందు కోసం వచ్చిన శివ, ఏంటి అసలు ఎక్కడికి పంపించావు, ఎక్కడికి రమ్మని చెప్పావు అనే విధంగా బిందు శివను నిలదీస్తూ ఉంటుంది. ఇదేంటి శివ బయటికి వెళ్తానని చెప్పేసి ఇంకా రావట్లేదని చెప్పేసి అదే సమయానికి పూర్ణి కూడా బయటకు వస్తుంది. ఇక వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా భూమి ఇక పూర్ణి కోసం అని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఇక్కడ శివ బిందు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నేను ఇక్కడికి ఎందుకు రమ్మని తెలుసా? ఈరోజు ప్రేమికుల రోజు, అంటే నేను ప్రేమించాను కదా, నువ్వే నా జీవితం అని చెప్పేసి తనకి గిఫ్ట్ ఇస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా భూమి కంటపడుతుంది. వెంటనే భూమి ఇక గుండెలు పట్టుకుంటుంది. ఈ విషయం శివకు భూమికి తెలిసిన విషయం తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంతో శివ చెంప పగల కొట్టేసరికి శివ నిజం చెప్పేస్తాడు. నేను బిందును ప్రేమించాను, పూర్ణిని ప్రేమించలేదని చెప్పేసి నిజం చెప్పేసేసరికి, నువ్వు ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే ఈ పెళ్ళి జరుగుతుందని చెప్పేసి వెంటనే భూమి శివ చెంప పగల కొడుతుంది. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఈ కుటుంబమేరా, లేకుంటే నువ్వు నేను ఏ రోడ్డున పడదామో. ఈ ఇంటిని ఒక దేవాలయంలా కొలుస్తూ ఉన్నాం మనం. అలాంటి దేవాలయాన్ని తన్నేసి నువ్వు ఎవరినో ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్నానంటే సరిపోతుందా అని ఈ విధంగా భూమి కోపంగా శివను చెంప పగల కొట్టి వార్నింగ్ ఇస్తుంది. అసలు ఇంత కర్కశంగా ఎందుకు మారావురా? ఏం తక్కువైందిరా? నిన్ను ఎలా చూసుకుంటున్నారు? నిన్ను ఎంతలా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు బావ. అలాంటి బావ దొరకడం ఈ జన్మ కూడా సరిపోదురా, మరో జన్మ కూడా సరిపోదు. కానీ నువ్వు మాత్రం తిన్నది వేరే కాడ తలిచేది వేరే కాడలాగా చేస్తున్నావు. శివ, ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, నీ ప్రేమ అయితే చంపుకో, నువ్వు పూర్ణినే పెళ్లి చేసుకోవాలి అని ఈ విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అదే సమయానికి పెళ్లి కార్డు రెడీ అని చెప్పేసి గగన్కి ఫోన్ చేస్తారు. గగన్ వెళ్ళి పెళ్లి కార్డులు పట్టుకొని వస్తారు. అమ్మా, పూర్ణి శివ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయమ్మా. అవునా నాన్న? ఇదిగో అమ్మా, ఒక్క నిమిషం. అమ్మ భూమి అని చెప్పేసి కిందికి వస్తుంది. కానీ మూభావంగా వస్తుంది. ఏంటి భూమి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు బావా, కాస్త తలనొప్పి ఉంది అని ఈ విధంగా అంటుండగా శివపూర్ణి అని చెప్పేసి ఈ విధంగా వెంటనే శారద పిలుస్తుంది. ఏంటమ్మా, మీ ఇద్దరి పెళ్లి పత్రికలు వచ్చాయి. ఆ దేవుడి దయ వల్ల ఏ ఆటంకం లేకుండా, ఏ బాధ లేకుండా మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోవాలి. అమ్మ భూమి, నీ చేతులతో పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర మొక్కి ఈ పెళ్ళి జరిగేలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకో అమ్మా. ఇందాక ప్రతి కష్టం నష్టం వచ్చినా అందరు కలిసి కష్టపడ్డాం. ఇప్పుడు అదే విధంగా పెళ్ళి సంతోషంగా జరగాలని నీ మనసు పూర్తిగా కోరుకొని దేవుని దగ్గర మొదటి పత్రిక పెట్టమ్మా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి. గగన్, నువ్వు కూడా వెళ్ళు నానా. చెప్పు వదినా, ఈ పెళ్ళి జరుగుతుంది కదా, ఏ ఆటంకం లేకుండా. నువ్వు చెప్తే నాకు భరోసా ఇచ్చినట్టే. శివ నా ప్రాణం. అయినా నువ్వు ఒక మాట చెప్తే ఇంకా పెద్ద భరోసా నా చేతిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది వదినా అని పూర్ణి అంటుంది. అప్పుడు శివ వైపు చూసుకుంటూ భూమి, ఈ పెళ్ళి ఎవ్వరూ ఆపినా ఆగదు పూర్ణి. ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. నేను మాటిస్తున్నాను కదా, ఈ పెళ్ళి జరుగుతుంది అని కోపంగా చూస్తుంది. ఏంటి భూమి, ఎప్పుడూ లేని కోపం అంతా చూపిస్తున్నావు? ఏం జరిగింది? హబ్బే ఏం లేదు బావా, పెళ్లి పత్రిక దేవుడి దగ్గర పెట్టి మొగ్గుదాందా, పెళ్లి పత్రికలు కూడా ఇవ్వాలి కదా అని విధంగా శివ షాక్ అయిపోతాడు. పెళ్లి పత్రిక మొదట దేవుడి దగ్గర పెట్టి మొక్కిన తర్వాత, అమ్మ పెళ్లి పత్రికలు మీరే స్వయంగా వెళ్ళి ఇంటింటికి ఇక అందరికి ఇచ్చేసి రాండమ్మా. అంతేకాదు, ఫస్టు దేవుడి దగ్గర పెడితే సెకండు మీ పుట్టింటికి పెళ్లి పత్రిక తీసుకెళ్ళి ఇవ్వమ్మా. అత్తయ్య, నిజమే అమ్మా, పెళ్లి పత్రికతో పాటుగా నువ్వు మీ ఇంటికెళ్ళి ఇక పెళ్లి పత్రిక ఇచ్చేసిరా.
గగన్ నువ్వేమంటావు నాన్న? భూమి ఇష్టమమ్మా. తను వెళ్ళి పెళ్లి పత్రిక ఇస్తానని చెప్పేసంటే నేనెందుక వద్దని చెప్తాను? ఇది నా చెల్లి పెళ్ళి. ఘనంగా వైభవంగా ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒప్పుకున్నట్టేనే కదా బావా? ఒప్పుకున్నట్టే భూమి. పెళ్లి పత్రిక పట్టుకొని మీ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా ఇక తాంబూలంతో పాటుగా భూమి గగన్ ఇద్దరు కలిసి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి పెళ్లి పత్రిక పట్టుకొని వెళ్తారు. ఆ సమయంలో హాల్లో అపూర్వ కూర్చుంటుంది. ఇక లోపలికి వెళ్తున్న గమనించిన కేపీ, రా భూమి రా గగన్ చెప్పేసి పిలుస్తాడు. ఏంటి దారి తప్పి వచ్చినట్టున్నారే అని విధంగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. లేదు పిన్ని, దారి వెతుక్కుంటే వచ్చాం. మేము పెళ్లి పత్రిక ఇవ్వడానికి మొదట మెట్టినింటి నుంచి పుట్టింటికి పత్రిక ఇవ్వడానికి వచ్చాం. నానా నానా అని చెప్పేసి పిలుస్తుంది. శరత్చంద్ర ఇంటికి వస్తాడు. కిందికి వచ్చిన తర్వాత, ఏంటట, ఎందుకొచ్చారు అపూర్వ? ఏం లేదు బావా, పెళ్లి పత్రిక అదే భూమి తమ్ముడి పెళ్ళి జరగబోతుంది కదా, ఆ పత్రిక ఇవ్వడానికి వచ్చారు. అయినా ఆ కుటుంబానికి మనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత మళ్ళీ పెళ్లి పత్రిక రాయబారం ఏంటి? అదేంటి బావగారు, ఎంత పుట్టినీళ్ళు కాదనన్నా తనకుంది ఇదొక్కటే కదా కుటుంబం. అలా అని మీరు మాట్లాడడంలో అర్థం లేదు. ఏంటి కేపీ వత్తాసు పలుకుతున్నావా? వత్తాసు పలకాల్సిన అవసరం లేదు అపూర్వ గారు. మేము మంచి కార్యానికి పిలవడానికి వచ్చాం, మీతో గొడవపడ్డానికి రాలేదు. భూమి, ఆ పెళ్లి పత్రిక వాళ్ళ చేతులకు ఇవ్వు. అవసరం లేదు. మీరు తీసుకోకుంటేంది? మీరా ఏంటండి అని కేపీ మీరా చేతుల మీదుగా పెళ్లి పత్రిక తీసుకోమని చెప్పేసి అన్న తర్వాత, ఈలోపు అపూర్వ, పెళ్లి పత్రిక తీసుకుంటే మర్యాదగా ఉండదు కేపీ. ఇది ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే ఒక సంతోషం కోసం, కార్యం కోసం ఇంటికి వచ్చారు. వాళ్ళను బాధ పెట్టి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని మీరను పిలిచి తాంబూలంతో పాటుగా తన కూతురి పెళ్లి పత్రిక అందుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ సమయంలో కేపీల చేతుల మీద ఉన్న పెళ్లి పత్రిక వెంటనే అపూర్వ లాగేసుకొని చించి పడేస్తుంది. కోపంతో గగన్ ఒక ముందడుగేసి అపూర్వ చెంప పగల కొట్టేంత కోపం వస్తుంది. ఇదో పెళ్లి పత్రిక, ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుందట, వాడో పెళ్లి కొడుకు. ఎందుకు ఇల్లరికం అల్లుణ్ణి తీసుకొచ్చుకొని ఇక ఇంట్లోనే కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటున్నారా? ఓహో, అదే రిచ్ పీపుల్కి ఇస్తే కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకనే కట్నం ఇవ్వకుండా తెలివితోని ఈ పెళ్ళి ఇంట్లో వానికి అనామకునికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. అపూర్వ, నోరు అదుపులో పెట్టుకో. ఉన్నదే కదా నేనన్నది, లేది అనలేదు కదా అని విధంగా అంటుండగా ఆ పెళ్లి పత్రిక ఇంటికి రావడంతో బిందు అది చూసి బోరున ఏడుస్తూ ఉంటుంది తన రూమ్లోకి వెళ్ళి. కానీ ఇక్కడ గగన్ని భూమిని పెళ్లి పత్రిక పట్టుకొచ్చినందుకు చాలా అవమానిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాను విను అపూర్వ, నా ఇంటికి వచ్చే అల్లుడు ఉత్తగానే రాలేదు. తనకి బిజినెస్గా ఒక డెవలప్మెంట్ చేశాను. శివ అనే పేరు మీద కోట్ల అధిపతిగా బిజినెస్లో దింపబోతున్నాను. నా ఇంటి అల్లునికి నా చెల్లెని ఉత్తగా ఇచ్చి పెళ్లి చేయట్లేదు. ₹1,00,00,000 కట్నం, ఇక నగలు, పెద్ద బిజినెస్ మ్యాన్గా. అర్థమవుతుందా? ఇంకో విషయం అపూర్వ, చిన్న మాట, బంధువుల ఇంటికి మిత్రుల ఇంటికి పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి రమ్మని చెప్పేసి అంటారు, అది మన సంస్కారం సాంప్రదాయం. కానీ మీరు మాత్రం ఈ పెళ్ళికి రాకుంటే బాగుంటుంది అని చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఆఖరి నిమిషంలో భూమి మాట శివ గుర్తు చేసుకుంటే పెళ్ళి ఎవరు ఆపినా ఆగదు, పెళ్లి జరుగుతున్న మాట గుర్తు చేసుకుంటుండగా మరోవైపు బిందు ఏడుస్తూ చావే శరణ్యం, శివ లేకపోతే నేను బ్రతకరని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.
వీళ్ళ ఎడబాటులో మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం.